నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. ఈరోజు ఒక వార్త పైన విశ్లేషిద్దామండి. గత 4 రోజుల క్రితం చిల్క ప్రవీణ్ అనే ఒక యూట్యూబర్ మోటివేషనల్ స్పీకర్ షఫీ గారిచే బాధింపబడ్డ ఒక బాధితుడు ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఒక గంట పైచిలుకు జరిగిన ఈ ఇంటర్వ్యూలో ఆ బాధితుడి ద్వారా అనేక విషయాలు బహిర్గతం కావడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చిల్క ప్రవీణ్ ద్వారా ఆ బాధితుడికి అడగడం జరిగింది. దానికి వివరణ ఇచ్చుకుంటూ ఆయన ఏ రకంగా బాధించబడ్డాడు, ఆయన ఏ రకంగా మోసం కాబడ్డాడు, ఏ రకంగా దగా కాబడ్డాడు, జనాలకు ఏ రకంగా దగా జరుగుతుంది, జనాల పట్ల ఏ రకంగా మోసం జరుగుతుంది అనే విషయాలు తన అనుభవం ఏమిటో వివరంగా చెప్పుకొచ్చే క్రమంలో ఒకటి ప్రశ్న అనేది బయటికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్క ప్రవీణ్ నుంచి ఒక తప్పు దొర్లింది. ఆ జరిగిన తప్పుకు వెంటనే ఆయన రియలైజ్ అయ్యి దానికి పశ్చాత్తాపపడి వివరణ ఇచ్చి యావత్ ముస్లిం సోదరులకు, యావత్ ముస్లిం సమాజానికి బహిరంగంగా వీడియో పరంగా క్షమాపణ అడగడం జరిగింది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మళ్ళీ మనం ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. ఈ ఇంటర్వ్యూలో అజయ్ అలియాస్ అనాస్ అనే వ్యక్తి తన అనుభవం ఏ రకంగా పంచుకున్నాడు, దాంట్లో కొన్ని ప్రశ్నలు సూటిగా ఈ సంస్థ యజమాని ఎవరైతే అజయ్ అలియాస్ అనాస్ ఏ సంస్థలో అయితే బాధింపబడ్డాడో ఆ సంస్థకు సంబంధించిన యజమాని షఫీ గారికి, ఎవరైతే సమాజంలో మోటివేషనల్ స్పీకర్ షఫీ అని అంటున్నామో ఆ షఫీ గారికి సూటిగా కొన్ని ప్రశ్నలు మనం అడుగుదామండి. అయితే ఇక్కడ నుంచి మేమేం కోరుకుంటున్నామంటే, ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ప్రజలకు నిజాలేమిటో తెలియపరచాల్సిన బాధ్యత పూర్తిగా మీ పైన ఉంది. ఎందుకంటే మీరు సమాజాన్ని జాగృతిపరిచే క్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి అందులో భాగంగానే ఇది స్వీకరించి దీనికి జవాబులు ఇచ్చుకుంటూ సమాజానికి తెలియచేయండి నిజమేమిటి, అబద్ధమేమిటి అని. చూద్దామండి, వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈయన అజయ్ అలియాస్ అనాస్ అనే ఈ బాధితుడు చిల్క ప్రవీణ్ ఇక్కడ ఇంటర్వ్యూ చేశాడు. 4 రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూ అండి ఇది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు సూటిగా మనం షఫీ గారికి అడిగిద్దామండి. ఈ అజయ్ అలియాస్ అనాస్ అనే వ్యక్తి గత ఇంచుమించు 10 సంవత్సరాల పైచులు అంటే 13 సంవత్సరాల వరకు 10 సంవత్సరాల కాలం పాటు మీ సంస్థలో పనిచేశాడు అని అతను అంటున్నాడు. ఇది నిజమా కాదా? ఆయన మీ సంస్థకు సంబంధించిన వ్యక్తా కాదా? సూటి ప్రశ్న, దీనికి మీరు జవాబు చెప్పాలి. రెండవది, బాధితుడు అజయ్ అలియాస్ అనాస్ నివాసము నంద్యాల జిల్లా, నంద్యాల పట్టణంకు సంబంధించిన వ్యక్తి మీ దగ్గర పనిచేశాడు. అయితే ఇస్లాంకు సంబంధించి ఈయన ఆకర్షితుడై 3వ తరగతిలోనే తాను కల్మా చదివాడు అని చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ ఆకర్షణలోనూ భాగంగా అతడు ఇంచుమించు బీటెక్లో పూర్తిగా ఇస్లాంను స్వీకరించి ఆచరించడం కూడా మొదలుపెట్టాడు అని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. అయితే బీటెక్లో ఆచరించడం మొదలుపెట్టాడు. మీ సంస్థలో ప్రతిభ కనబరిచిన వ్యక్తిగా మీ సంస్థలో పనిచేసిన ఈ అజయ్ మంచి ప్రావీణ్యం గల విద్యార్థి అని మీ చేతి ద్వారా, మీ సంస్థలో మీ ద్వారా అవార్డులకు కూడా ఈయన అర్హత సంపాదించాడు. ఆ అవార్డులు కూడా మీరు ఆయనకి ఇచ్చారా లేదా? ఆయన నిజంగా మీ సంస్థ ద్వారా పెట్టిన పరీక్షలలో ఆ రకంగా ఉత్తీర్ణత సంపాదించిన ప్రావీణ్యం కలిగిన విద్యార్థి అని మీరు అవార్డులు ఇచ్చారు. ఇది నిజమా కాదా? మూడో ప్రశ్న, 2009-2010 సంవత్సరంలో యుఐఆర్సి వ్యవస్థాపకుడు షఫీ అనే పేరు గల మీరు
మీ పట్ల మీరు చేస్తున్న పనుల పట్ల ఇతడు ఆకర్షితుడు కాలేదని మీరు నిరాకరించగలరా? జవాబు చెప్పాలా? షఫీ గారు జవాబు చెప్పాలా? సమాజానికి చెప్పాలా ఈయన ఆకర్షితుడు కాబట్టాడా లేదా అనేది మీరు సమాజానికి జవాబు చెప్పాలి. 4వ ప్రశ్న, మీ సంస్థలో ఆకర్షితమైన తర్వాత ఆయన ఇంకా దాంట్లో నైపుణ్యం పొందాలని హైదరాబాద్ అంబర్పేట్లో 15 రోజుల పాటు హైదరాబాద్ అంబర్పేట్లో మీ సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్నది అబద్ధం అని మీరు చెప్పగలరా? జవాబు చెప్పాలి. అతడి అనుభవంలో కేవలం ఎక్కువగా ఘర్షణకు ప్రేరేపించే విధంగా వాతావరణమే కనిపించింది అని అతడు ఒప్పుకోవడం భ్రమభ్రాంతి అని మీరు కొట్టిపడేస్తారా? చిల్క ప్రవీణ్తో మాట్లాడుతున్న క్రమంలో ఆయన వీడియో మీరు గమనించినట్టయితే దాంట్లో చెప్తాడు, నాకు ఇక్కడ చూసినా ఎక్కువ వరకు మొత్తం దీంట్లో ఘర్షణకు ప్రేరేపించే విధంగానే వాతావరణం కనిపించిందండి అని ఇంకో పదం కూడా చెప్పాడు. ఇది నిజమా కాదా? ఇది అతడి అనుభవం మీ సంస్థ ద్వారా. దీనికి జవాబు చెప్పాల్సింది మీరు. ఈ సంస్థలో ముఖ్యమైన వ్యక్తి షఫీ అనే మీరు అని అతడు పేర్కొన్నాడు. అది నిజమే కాదా? ఈ సంస్థలో ముఖ్యులు మీరు ముఖ్యులా కాదా? ఒకవేళ మీరు ముఖ్యులు కాదంటే ఈయన ఏదైతే బాధింపబడ్డాడో దానికి ఎవరైతే ముఖ్యులో వాళ్ళకి అటాచ్ చేయొచ్చు. దానికి బాధ్యత వహించే వ్యక్తి వేరోళ్ళు అని చెప్పొచ్చు. ఒకవేళ మీరే ముఖ్యులు అనుకోండి, జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ సంస్థను నిర్వహిస్తున్న క్రమంలో అతడు ఏ రకంగా బాధించబడ్డాడు, అతని అనుభవం ఏంటి, ఈ అనుభవం నిజమా కాదా అని పూర్తిగా వివరణ ఇచ్చే బాధ్యత మీదే. మీరు ముఖ్యులా కాదా? మీరు జవాబు చెప్పాలా? 2011లో ఈ అజయ్ అనే వ్యక్తి 2011లో 25,000 రూపాయల జీతంకి పనిచేసిన అజయ్ అలియాస్ అనాస్. ఇప్పుడైతే 2011లో అది పరిస్థితి. ఈరోజు 2025 ఈ సమయానికి అతడి జీతాభత్యాలు 2 నుంచి 3 లక్షల వరకు వచ్చేది అంటున్నాడు. ఈ ప్రకారం చూసినట్టయితే అతడి వృత్తి, అతడి భవిష్యత్తు మీ సంస్థ ద్వారా నష్టపోయింది నిజమా కాదా? ఇప్పుడు ఆయన మీ సంస్థలోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆ 25,000 రూపాయల జీతానికి మొదలుపెట్టిన అతని జీవితం రోజు రోజుకు మెరుగుపడి 2 నుంచి 3 లక్షల జీతానికి అర్హత సంపాదించి ఆ క్రమంలో ఆ సమయాన్నంతా మీ సంస్థలో వెచ్చించినందుకు ఆయన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది అనేది మీకు తెలుసు. అతను ఆ జీవితకాలం ఆ 13 ఏండ్ల విలువైన సమయాన్ని వృధా చేశాడు. ఈరోజు ఆయన 2 నుంచి 3 లక్షల రూపాయలు సంపాదించే పూర్తి ఆయన ఏదైతే విద్యార్హతలు పొంది దానికి సంబంధిత ఉద్యోగం ఉందో అది కోల్పోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అది నిజమా కాదా? నిజంగా ఈరోజు బయటికి వస్తే ఆయన లోపల ఉన్న నైపుణ్యత ఆ 2-3 లక్షల రూపాయలు సంపాదించే విధంగా ఉన్నదా? అది మీరు జవాబు చెప్పాలి. అన్నాస్ అంటాడు, షఫీ మాట్లాడే మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మంచి కాంప్లిమెంటరీ అండి మీకు. షఫీ గారు మీరు మాట్లాడే మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అని ఆయన అంటున్నాడు. అదే క్రమంలో ఎంత ఫిదా అయిపోతామంటే వారి కాలి చెప్పులు కూడా తుడవాలి అన్నంతగా. ఆశ్చర్యం అండి చాలా. మీ పైన ఏ రకమైన ఆకర్షణ కలుగుతుంది, ఏ రకమైన ఫిదా అవుతారంటే మీ కాలి చెప్పులు కూడా తుడిస్తే పర్వాలేదు అన్నంతగా ఫిదా అవుతారంట. ఇది ఆయన అనుభవం. అనాస్ అనే వ్యక్తి మీ సంస్థలో మీ మాటల ద్వారా, మీ పనుల ద్వారా ఆయన ఎంతగా ఆకర్షితమయ్యాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది నిజమా కాదా? మీరు చెప్పాలి. అంతగా నమ్మడం వలననే ఉద్యోగం వదిలి మళ్ళీ హైదరాబాద్కు వచ్చాను అని అతడు చెప్పింది అబద్ధమని మీరు చెప్పగలరా? ఈ అజయ్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే ఆ సంస్థలో ఎందుకు పోవడం జరిగింది అని అంటే నేను అతని మాటల పట్ల అంత ఆకర్షితులై
అంతగా నమ్మాను కాబట్టి ఉద్యోగం వదిలి నేను అక్కడ వెళ్ళడం జరిగింది అని అతను మాటల్లో చెప్తున్నాడు. ఇది నిజమా అబద్ధమా? షఫీ గారు మీరు చెప్పాలి. ఎందుకంటే మీ సంస్థలో మీకు చాలా దగ్గరగా పనిచేశాడు కాబట్టి, ఈయన పుట్టు పూర్వతరం మొత్తం, ఈయన ప్రొఫైల్, ఈయన మొత్తం చరిత్ర మీ దగ్గర ఉంది కాబట్టి మీరు చెప్తే జనాలు నమ్ముతారు. నిజాలేంటో మీరు తెలియచేశారు కాబట్టి ఆధారాలతో పాటు మీరు పెట్టండి. నిజమేందో అబద్ధమేందో పాలు పాలు నీళ్ళు నీళ్ళు జరిగిపోవాలి. మీరు ఇది చేయగలరా? ఇతడి వయసు 22 సంవత్సరాలు ఉన్నప్పుడే వచ్చాడని, ఇప్పుడు 35 సంవత్సరాలు కాగా ఈ సుదీర్ఘమైన 13 సంవత్సరాల జీవితకాలంలో అతడు పొందిన ఫలితం శూన్యం కాదని మీరు చెప్పగలరా? 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన జీవితం శూన్యం. ఇప్పుడు మళ్ళీ ఏబిసిడి నుంచి మొదలు పెట్టాలి. ఆయన ఏం చేయగలుగుతాడు బయటికి వెళ్తే? ఎంతగా బాధింపబడితే ఆయన బయటకు వచ్చాడో అది మనం గ్రహించవచ్చు. ఇది అబద్ధమని మీరు చెప్పగలరా? దీనిపైన మీరు వివరణ ఇవ్వాలి. షఫీ గారు మీరు వివరణ ఇవ్వాలి. ఇతను అంటాడు, ఎప్పుడు వీడియోస్ రికార్డింగ్ చేశారా అని అడిగేవారని. మీరు ఎప్పుడు వీడియోస్ రికార్డింగ్ చేశారా అని అడిగేవారంట. షఫీ గారు మీరు అడిగేవారంట. అసలు ఆ వీడియోతో ఏం చేస్తారు అనేది అతడికి అర్థం కాక గందరగోళ పరిస్థితులు ఉండేవని చెబుతున్న మాటలు అనాసివి. ఆ వీడియోలతో మీరు ఏం చేస్తారు అనేది 13 సంవత్సరాల కాలం పాటు పనిచేసిన అజయ్కి కూడా గందరగోళం, అర్థం కాని పరిస్థితి, గందరగోళం పరిస్థితిలో ఉన్నాడంట. అయితే నిజంగా ఆ వీడియోలతో ఏం చేస్తారనేది ఆయన ఇంకా ఈ కొనసాగింపులో చెప్పారు. కానీ నిజాలేంటో ఆ వీడియోలు మీరు బహిరంగపరచాల. మీరు ఏ సంస్థలకు దాన్ని పంపుతున్నారు, దానివల్ల ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు అనే వివరాలు మీరు జనాలకు చూపెట్టాల్సిన బాధ్యత, వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు వివరించాలి. అతడికి మీరు అనగా షఫీ, అతడికి మీరు అనగా షఫీ జీతం ఇచ్చేవారు కాదు అంటున్నాడు. మీరు మీ ఆర్గనైజేషన్లో మీరు ముఖ్యులు, మీరు అతనికి జీతం ఇచ్చేవారు కాదని అతను కుండ బద్దలు కొడుతున్నాడు. దాంతోపాటు ఒక్కసారి కూడా అతడికి మీరు జీతం ఇవ్వలేదు అంటున్నాడు. ఆధారాలు చూపెట్టి, అనాస్కు మీరు జీతం ఇచ్చారు అని ఆధారాలు చూపెట్టి, నిజాలు నిగ్గు తేల్చే విధంగా మీరు ఆధారాలు బయటపెట్టి ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడగలరా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు దీనికి జవాబు చెప్పాలి. బాధితుడు ఎవరైతే షఫీ సంస్థలో పనిచేసి బాధితుడుగా ఈ వీడియోలో చిల్క ప్రవీణ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న అజయ్ అలియాస్ అనాస్ బాధితుడు కనీసం తక్కువ బాధితుడు 100 మందికి మించి కల్మా చదివించి ముస్లింలుగా మార్చాడు అంటున్నది అబద్ధమైతే నిజమేమిటో మీరు నిరూపించాలి. ఒకవేళ 100 మందిని చేశాడా, 100 మందికి పైగా చేశాడా, అసలు 100 మందికి కూడా ఏమి చేయలేదా, అసలు ఆయన మత మార్పిడి చేయించాడా, కల్మా చదివించాడా లేదా, ఒకవేళ చదివిస్తే ఏ విషయాలను వాళ్ళకు జాగృతిపరిచి, వాళ్ళకు తెలియచేసి, వాళ్ళకు చైతన్యపరిచి ఇస్లాం మతాన్ని స్వీకరించే విధంగా కల్మా చదివించాడు అనేది మీరు జనాలకు చెప్తే ఈ రకంగా ఇంకా కొంతమంది ఆకర్షితులై కల్మా చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిజాలు చెప్పాలి. ఒకవేళ కాదు అంటే మరి అసలు నిజమేందో అనేది చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ అనుచరులు బాధితుడికి ఫోన్ చేసి తిరిగి సంస్థకు రావాల్సిందిగా వార్నింగ్ ఇచ్చేవారు అని చెప్పిన మాట అబద్ధం అని మీరు ఖండించగలరా? చెప్పండి, ఖండించగలరా? జనాలకు తెలవాలా, నిజమేందో జనాలకు తెలవాలా. ఆ బాధ్యత షఫీ గారు మీకుంది, మీరు తెలియపరచాలి. ఈ ప్రశ్నలతో తప్పించుకోవడానికి లేదండి, మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. చిలక ప్రవీణ్ చేసిన ఏదైతే ఇంటర్వ్యూ ఉందో దాంట్లో వచ్చిన ఈ విషయాలన్నీ నిజము కావు అని ఆధారాలతో పాటు కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు బహిర్గతం చేసే బాధ్యత మీది ఉంది. కాబట్టి మీరు నిజాలేంటో జనాలకు తెలియచేయాలి. ఈ వీడియో ద్వారా మేము మీకు అడుగుతున్నాం. జీతభత్యాలు ఇవ్వగలిగే ఆర్థిక మూలాలు సౌదీ దేశాల నుండి వస్తాయి అన్న బాధితుడు మాటలు
అబద్ధాలని మీరు చెప్పగలరా? మీ సంస్థలో ఎవరికైతే జీతభత్యాలు ఇస్తున్నారో ఆ జీతభత్యాలు ఎవరెవరికి ఎట్లు ఇస్తున్నారో మాకు తెలియదు, కానీ అజయ్ అనే వ్యక్తికి ఇంకొంతమందికి ఏదైతే జీతభత్యాలు మీరు ఇస్తున్నారో అవి పూర్తిగా సౌదీ దేశాల నుండి మాత్రమే వస్తున్నాయని అనాస్ అంటున్నాడు. అనాస్ చెప్తున్న మాటలు అబద్ధం అని నిరూపించుకుంటూ నిజాలేమిటో సాక్ష్యాధారాలతో పాటు బయట పెట్టగలరా? సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, జవాబు చెప్పండి. నకిలీ వివరాలతో బాధితుడికి పెళ్లి చేశారని అతడు చెప్పిన మాటలు నిజాలు కావని ఆ ఇద్దరి దంపతుల సర్టిఫికెట్లను బహిరంగపరిచి అసలు నిజాలేమిటో జనాలకు తెలిపే బాధ్యత మీ పైన ఉంది. నిజాన్ని నిగ్గు తేల్చండి, అది మీతో అవుతుంది. ఎందుకంటే మీ సంస్థలో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి అతడి డేట్ ఆఫ్ బర్త్, పెళ్లి చేసిన అమ్మాయి వివరాలు అన్నీ బహిరంగపరచండి. ఇతడికి మోసం చెయ్యలేదు, అన్ని వివరాలు నిజంగానే చెప్పి చేశాము, వయసులో ఎట్లాంటి తేడా లేదు అని మీరు ఆ సర్టిఫికెట్లు బహిరంగపరిస్తే జనాలకు తెలుస్తుంది నిజమేమిటో. లేదా నిజంగా ఏదైతే అజయ్ చెప్తున్నాడో అది నిజమే అని నమ్మాల్సిన పరిస్థితులు అవి నిజమే అని నిర్ధారించబడతాయి. కాబట్టి ఈ సర్టిఫికెట్లు బహిరంగపరచాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీరు జనాలకు నిజాలు చెప్పాలి, బహిరంగపరచాలి, మాటలు కాదండి, పూర్తిగా ఆధారాలతో ఇవ్వాలి. అనాస్ చెప్తున్న ఇంకో మాట ఏంటంటే, మహిళలు బట్టలు మార్చుకోవడం సీసీ కెమెరాలలో మీకు మాత్రమే కనిపించే విధంగా అమర్చబడ్డాయి అని ఆ బాధితుడు చెప్తున్నది నిజం కాదంటారా? ఎంత సిగ్గుచేటండి ఈ విషయం. ఎవరు విన్నా తల దించుకోవాల్సిన విషయం అండి. ఇట్లాంటి నీచమైన పనులు మీరు చేశారు అని అనాస్ అంటున్నాడు. నా కళ్ళతో చూశాను, నేను ఒకసారి డైరెక్ట్గా ఏదో విషయంలో బుక్ తీసుకోవడానికి వెళ్తే నా కళ్ళల్లో పడి నేను ఆశ్చర్యపోయాను అని ఆయన షాకింగ్ చెప్తున్నాడు. ఇది అబద్ధమని నిరూపించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరు దీనికి జవాబు చెప్పాలి. మహిళా సమాజానికి కూడా మీరు జవాబు చెప్పాలి. అదే అనాస్ అంటున్నాడు, మీరు ఖురాన్లో ఉన్న ఆయతులను వక్రీకరించి బోధిస్తారు అని బాధితుడు చెప్పడం అబద్ధం కాదని మీరు నిరూపిస్తారా? జవాబు చెప్పాలి. మీ సంస్థలో మీరు ఇచ్చే జీతభత్యాలు 2 రకాల భిన్నమైన ఆధారాలు కలిగి ఉంటాయని బాధితుడు చెబుతున్నది నిజం కాదని మీరు ఖండించగలుగుతారా? ఆధారాలతో పాటు బహిర్గతం చేయండి. జీతాలు ఇచ్చారు కదా, జీతాలు ఇస్తే ఈ అనాస్కి ఏ రకంగా ఇచ్చారు, ఇతరులకు ఏ రకంగా ఇస్తున్నారు, వాళ్ళ పే స్లిప్స్, మీకు రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి వివరాలు మొత్తం ఇవ్వండి. లేదంటే ఇస్తున్న జీతాలు వీళ్ళకి ఇస్తున్న జీతాలు ఒక రకంగా, లేదంటే ఈ జీతాలే ఇంకో దగ్గర లెక్కపోయేసరికి ఇంకో రకంగా ఇస్తున్నారా అనేది మీరు జనాలకు ఆధారాలతో పాటు వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు దీనికి బాధ్యత వహించి జనాలకు నిజాలేమిటో తెలియపరచాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చెయ్యండి, దానికి జవాబు చెప్పండి. ఈ సంస్థలో చేరే వారికి చదువుకున్నట్టు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొచ్చే విధంగా మీరు ప్రేరేపిస్తారని బాధితుడు చెప్పాడు. అది నిజం కాదని మీ సంస్థలో పనిచేస్తున్న వారి సంబంధిత సర్టిఫికెట్లు బహిరంగపరిచి నిజాన్ని నిరూపించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీ సంస్థలో ఎవరెవరైతే పనులు చేస్తున్నారో నిజంగా వారి విద్యార్హతలు మీరు ఏమున్నాయి, వాళ్ళు ఏవైతే సర్టిఫికెట్లు మీకు ప్రొడ్యూస్ చేశారో అవి నిజాలా కాదా, లేకుంటే అవి ఫేకా, అవి క్రియేట్ చేసినాయా, లేదంటే ఎక్కడి నుంచో తెచ్చినాయా అనేది పూర్తిగా క్షుణ్ణంగా దానిపైన స్క్రూటినీ చేసి దానిపైన విచారణ జరిపి నిజాలు నిగ్గ తేల్చే బాధ్యత మీది. మీరు చేయాలా, మీరు చెప్పాలా, సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఆరోపణలు వచ్చాయి, అనుభవించిన మనిషి సాక్షాత్తు స్వయంగా వచ్చి ఆయన బాధితుడు చెప్తున్నాడు అతని బాధను. ఇది ఎక్కడో థర్డ్ పర్సన్ నుండి విని గాలి మాటలు అంటే ఏమని అనొచ్చు. ఏదైతే వ్యక్తి మీ దగ్గర పనిచేసి చిలక ప్రవీణ్ ఇంటర్వ్యూలో తను పడుతున్న బాధను జనాలకు తెలవాలనేది అయితే ఆ ఇంటర్వ్యూ జరిగిందో దాంట్లో చెప్పిన భాగంలో ఈ రకంగా ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇది నిజమా కాదా అని జనాలకు తెలియాలి. కాబట్టి ఒకవేళ ఇది అబద్ధమే, ఆయన మాట్లాడుతున్న మాటలు అబద్ధము అంటే నిజాలేమిటో నిరూపించవలసిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి నిరూపించండి. మీ సంస్థలో మీరు డబ్బులు, వ్యభిచారం ఈ 2 విషయాల పట్ల ఎనలేని వ్యామోహం కలిగి ఉంటారని బాధితుడు చెబుతున్నది నిజం కాదని మీరు నిరూపిస్తారా? ఇతర విషయాల కంటే డబ్బులు, వ్యభిచారం ఈ 2 విషయాల పట్ల కొద్దిగా ఎక్కువ అటెన్షన్ చూపిస్తారు అని ఆయన ఏదైతే అంటున్నాడో అది నిజం కాదని నిరూపించవలసిన బాధ్యత మీ పైన ఉంది. జనాలకు తెలియాలి, నిజాలేమిటో బయటికి రానివ్వండి, మీరు చెప్పండి. అనాస్ అనే వ్యక్తిని మీ సంస్థలో బయటికి వెళ్ళే కంటే ముందో లేకుంటే వెళ్ళే కంటే తర్వాత తెలియదు, కానీ ఒక కుక్కను కొట్టినట్టు చావగొట్టారు అను అతడు వ్యక్తపరిచిన బాధను నిజం కాదని మీరు చెప్పగలరా? అతనికి కొట్టారంట,
అది కాదని, అది అబద్ధం అని మీరు చెప్పగలరు? మీరు ఒకవేళ అది అబద్ధం అంటే నిజం ఏమిటో ఆయన బయటకు వచ్చి లక్షల మందికి తెలియజేసే విధంగా ఆయన సిద్ధంగా ఉన్నాడని చిలక ప్రవీణ్ దగ్గర ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా స్పష్టమవుతుంది. కాబట్టి నిజాలు ఏమిటో తెలియపరిచిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చెప్పింది బాధితుడు ఒప్పుకోనట్టయితే అతడి అమ్మా నాన్నలను చంపేస్తామని మీరు బెదిరించారు. ఈ విషయం నిజం కాదని మీరు నిరూపిస్తారా? చెప్పండి. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో ద్వారా షఫీ గారికి సూటిగా ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చి సమాజానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, షఫీ గారు, ఈ ప్రశ్నలకు బదులు ఇవ్వండి. ఇక మిగతా విషయానికి వస్తే చిలక ప్రవీణ్ ఏదైతే ఇంటర్వ్యూ చేశాడో అది మీ చీకటి సామ్రాజ్యాన్ని ఒక బాధితుడి ద్వారా అతని అనుభవాలు ఏమిటో ఆ అనుభవాలు విని ఆ అనుభవాల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నలకు మీ చీకటి సామ్రాజ్యం చిన్నాభిన్నమైపోయింది. దీనిపైన జవాబు ఇవ్వాల్సిన బాధ్యత 100కు 100% మీదే. కాబట్టి చిలక ప్రవీణ్ ద్వారా, అనాస్ ద్వారా మీ సంస్థ పైన ఏవైతే విషయాలు బయటికి వస్తున్నాయో దానిపైన ట్రాన్స్పరెన్సీగా, నిష్పక్షపాతంగా, పూర్తిగా బాధ్యత వహించి మీరు జవాబు చెప్పాలా, జనాలకు నిజాలు తెలియచేయాలా. నేను ఈ వీడియో ద్వారా మీకు పర్సనల్గా కోరుకుంటున్నాను. దీనికి జవాబులు కావాలా, ఎదురు చూస్తామండి. మరొక్కసారి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ద్వారా ఏదైతే చిలక ప్రవీణ్ ద్వారా ఒక తప్పు జరిగిందో దాంట్లో ఆ సంస్థకు సంబంధించిన కొంతమంది ముఖ్యులు ఇప్పటికే వాళ్ళు క్షమాపణ అడగడం జరిగింది. మత పెద్దలకు ఆశ్రయించి కూడా దాని పట్ల క్షమాపణ అడిగారు. అది తప్పు అనుకోకుండా జరిగింది. దాంట్లో మేమెవ్వరం కూడా సమర్థించట్లేదు. ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు ముస్లిం పెద్దలకు, ముస్లిం సమాజానికి క్షమాపణ అడగడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఒక భాగంలో చూస్తూ ఈ ప్రశ్నలకు ఇంకో భాగంలో జవాబు ఇవ్వాల్సిన బాధ్యత షఫీ గారి మీద ఉంది. కాబట్టి మీరు వీటికి అన్నిటికీ జనాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తూ మీరు చెప్పే జవాబుల కొరకై మీరు విడుదల చేసే వీడియోల గురించి, నిజాలేమిటో అబద్ధాలేమిటో తెలియజేసే వీడియో గురించి ఎదురు చూస్తూ ఉంటాము. ఖచ్చితంగా మీరు బాధ్యత వహించి జవాబు చెప్పాల్సిందే. జై హింద్.